హాయ్ గైస్, రీసెంట్గా ఢిల్లీలో ఒక మర్డర్ జరిగింది. దాన్ని ఒక యాక్సిడెంట్గా ప్రొజెక్ట్ చేద్దామని చెప్పి ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళు చాలా ట్రై చేశారు. బట్ మన పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అది మర్డర్ అని చెప్పి తేలిపోయింది. ఎంత ఘోరమైన ఇన్సిడెంట్ అంటే లైఫ్లో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అసలు ఎప్పుడు జరగకూడదు, అట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. సో ఇన్సిడెంట్ విషయానికి వచ్చేస్తే రమ్కేష్ మీనా అనే ఒక విద్యార్థి, 32 ఇయర్స్ విద్యార్థి, అతను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాడు. ఢిల్లీలో ఆనంద విహార్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా అక్కడికి వచ్చాం, ప్రిపేర్ అవ్వడం అలాంటివి జరుగుతుంది. అక్కడ ప్రిపేర్ అవుతున్నాడు. అతనికి అమృత చౌహాన్ అని చెప్పి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందన్నమాట. తను ఒక ఫారెన్సిక్ స్టూడెంట్. సో వీళ్ళిద్దరూ లివింగ్లో ఉన్నారు. రీసెంట్గా సమ్ క్వారల్స్ వచ్చినాయి. అప్పుడు వీళ్ళిద్దరూ దిగిన ప్రైవేట్ ఫొటోస్ ఏమైతే ఉన్నాయో అవి రమ్కేష్ని అమృత చౌహాన్ అడిగింది, ఇవి డిలీట్ చేసేయి అని చెప్పి అడిగితే అతను రిఫ్యూజ్ చేశాడు. సో ఈ అమృత చౌహాన్ ఏం చేసిందంటే ఫ్యూచర్లో నన్ను ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తాడేమో, లేదంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి ఇతన్ని చంపేద్దామని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతారు. వాళ్ళు డిసైడ్ అయినట్టుగానే కానీ ఎట్లా చంపాలి ఏంటి అనేది ఈమె ఎక్కువ క్రైమ్ స్టోరీస్, క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తూ ఉంటుందని చెప్పి వీళ్ళ ఫ్రెండ్స్ చెప్తా వచ్చారనమాట. ఇతను ఎవరైతే ఉన్నారో రమ్కేష్ చౌహాన్ని చంపడానికి తన ఫ్రెండ్ సుమిత్ కశ్యప్ అని చెప్పి, అంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సుమిత్ కశ్యప్ అని చెప్పి వాళ్ళ హెల్ప్ తీసుకుని క్రూరంగా ఒక ఇంట్లో అతని మీద ఆయిల్, నెయ్యి, కిరోసిన్ అన్నీ పోసేసి జస్ట్ బయటికి వెళ్ళి దాన్ని తగలెట్టేశారు. ఎంత దారుణం అంటే, ఫర్ సపోజ్ మీకు ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎక్కడా జరగకూడదు. అసలు ఏమైనా ఉంటే కనుక రిలేషన్షిప్ మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాలి, లేదా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. ఏమని? సో ఇట్లా నా ప్రైవేట్ వీడియోస్ అన్ని పెట్టుకున్నాడు, సో హెల్ప్ చేయండి అని చెప్పి ఇవ్వాలి. అంతేగాని ఒక మనిషి ప్రాణం తీసే రైట్ ఏమి లేదు. బట్ ఇదండి ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్. అయితే మీకు గనక నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.